కొబ్బరి కోర్ ఇదంతానే ఒకసారి చూడొచ్చు. దీన్ని ఇప్పుడు బెల్లం పాకం తయారు చేస్తారు అన్నమాట. బెల్లం పాకంతో కొబ్బరి నూనె తయారు చేస్తారు. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు మనం. కొబ్బరి నూనె తయారు చేసే విధానం తర్వాత అలా పాకం పెడతాం. బెల్లం తీసుకోవాలి. ఎంతెంత పాలు వేసుకోవాలో తెలుసా? అది వాయికి వచ్చి 4 కేజీలు బెల్లం వేస్తాం. 4 కేజీలు ఒక గిన్నెలో 4 కేజీలు బెల్లం తీసుకుంటారు. వాటర్ కలిపి వాటర్ ఇవ్వండి. ఏరా వాటర్ వేస్తే మంచి తేడా వస్తుంది. డైరెక్ట్ గా ఇప్పుడు కొబ్బరి కూర తీసుకుంటారు, దాంట్లో బెల్లం వేసేస్తారా? బెల్లం చెత్త కొట్టేసి కలిపేసి అది వేడి కరిగిపోయి పాకం అవుతుంది అనమాట. దగ్గర పడిన తర్వాత అప్పుడు దింపుతాం అనమాట. ఓకే, ఇది కొబ్బరి నూనె తయారు చేసే విధానం. ఓకే, మనం కొబ్బరి చెక్కల నుంచి కొబ్బరి కూర తీసుకున్నాం కదా, తీసుకుని అది బెల్లం ఇంచుమించు ఒక గిన్నెకి వచ్చి 4 కేజీలు తీసుకుంటారండి బెల్లం. ఆ చెతకొట్టిన బెల్లం ఇవన్నీ కలిపితే ఇలా కొబ్బరి నూనె తయారవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండదు చూద్దాం. ఇది కొబ్బరి నూనె తయారు చేసే విధానం అన్నమాట. కొబ్బరి నూనె కలిపిన తర్వాత ఇలా ఆరబెడతాం, చల్లబెడతాం. ఈ కొబ్బరి నూనె తయారు చేసుకున్న తర్వాత దీంట్లో చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు వేస్తున్నారండి. అలాగే నెయ్యి, అలా యాలకుల పౌడర్ కూడా కలుపుతున్నారు అనమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. చాలా మంది ఈ జీడిపప్పు పలుకులు అవి వేయనమాట, అందుకే అంత టేస్ట్ ఉండకపోవచ్చు. ఇది మెయిన్ ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఈ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె తయారు చేసే విధానం మ్యాక్సిమం మీకు చూపించడం జరిగింది. లాస్ట్లో మాత్రం ఈ జీడిపప్పు, యాలకుల పౌడరు, నెయ్యి ఈ 3 వేస్తే ఇంత టేస్ట్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే అసలు తయారు చేయడం విధానం